టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతూ పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అయితే మరికొంతమంది పులివెందుల్లో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం పెట్టాలి ఫస్ట్ అని చెప్పి మరికొంతమంది మాట్లాడతారు. ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం పిఠాపురంలో పెట్టానా లేకపోతే పులివెందులో పెట్టానా, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. అడ్వకేట్ రజనీ గారు గతంలో జనసేన పార్టీలో పనిచేస్తుండే ఆమె ప్రజెంట్ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చింది. అయితే ఆమె ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని, మొదటి విగ్రహాన్ని పిఠాపురంలో పెట్టాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడింది అనేది ఒకసారి చూద్దాము. అదే విధంగా మరి ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుతుంది. మరి ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏం మాట్లాడిందో కూడా మనం వినాలి కదా. ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఏం మాట్లాడింది అనేది కూడా విందాము. అడ్వకేట్ రజనీ గారు మాట్లాడిన మాటలకి సామాన్య ప్రజలు ఆమె వీడియో కింద కామెంట్లు పెట్టింది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. చలో ఫస్ట్ అయితే ఆ వీడియో చూద్దాము, చూసిన తర్వాత మాట్లాడుకుందాము. మొట్టమొదటి విగ్రహం పిఠాపురంలో పెట్టాలి. ఆయన మాటిచ్చిన ఏరియా, ఆయన పోరాటం చేసిన ఏరియా, పేరు మార్చుకున్నటువంటి ఊరది. ఆయన మొట్టమొదటి విగ్రహం పిఠాపురంలో పెట్టాలి. దారిని పోయేవాడు వంగి నమస్కారం పెట్టాలి. ఫ్యామిలీని ఎడగొట్టే ఉద్దేశం ఆయనకి లేదు. నాన్నగారితో కలిసి వస్తే బాగుంటది అన్న ఫీలింగ్ ఆయనకు కూడా ఉంది. చూసారా, అప్పుడు కూడా ఆయన అన్నారు, నువ్వు పార్టీలో ఉన్నావమ్మా, మీరు కాకపోతే తర్వాత నేను జాయిన్ చేసుకుంటాను తప్ప ఇప్పుడు ఆయన ఒప్పించి మాత్రం నేను ఇప్పుడు వద్దు అని చెప్పారు. అంతే అంతే తప్ప ఆయన వద్దు మీరు వెళ్ళిపోండి అన్న మాట అనలేదండి. జనసేన నుంచి గవర్నర్ గా పంపించాలన్న ప్రపోజల్స్ కేంద్రం మీదకి తీసుకుని వెళ్ళారు అన్నది ప్రచారం జరుగుతాం కదా, నిజంగానా లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు? గవర్నర్ అన్న మాట మాత్రం వచ్చిందని. జరుగుతున్నాయి, టాక్స్ జరుగుతున్నాయి, బీజేపీ మాట్లాడుతుంది అన్న విషయం మాత్రం కరెక్టే అండి. అది ఎందుకు సడన్ గా మారిపోయి వైసీపీకి ఎలా వెళ్ళిపోయారు అన్నది మాత్రం క్లారిటీ లేదండి. విన్నారు కదా అడ్వకేట్ రజనీ మాట్లాడినటువంటి మాటలు. ముద్రగడ పద్మనాభం గారంట పోరాటం చేసిరంట, అదే విధంగా మాట ఇచ్చిండంట, అదే విధంగా పేరు మార్చుకుంటా అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఇక్కడ ఆయన విగ్రహం పెడితే దారిన పోయే వాళ్ళందరూ వంగి దండం పెట్టాలి, సలాం కొట్టాలని ఆమె మాట్లాడుతుంది. ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది అనేది క్లియర్ కట్ గా ఓపెన్ గా మాట్లాడుకుంటే ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ, అదే విధంగా జనసేన పార్టీని ఉద్దేశిస్తూనే ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె మాటల్లో స్పష్టంగా కనబడుతుంది కూడా. ఎందుకంటే దారిన పోయే వాళ్ళంట పిఠాపురంలో విగ్రహం పెడితే వంగి దండం పెట్టాలట. అయితే ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం ఇవన్నీ బాగానే మాట్లాడుతుంది కదా. మరి జనాలు అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, ముద్రగడ పద్మనాభం గారి కూతురుని కనీసం చివరి చూపు కూడా చూసుకోకుండా ఆపినప్పుడు ఒక మహిళగా ఈమె ఎందుకు స్పందించలేదు అనేది ప్రతి ఒక్కరి మన స్ట్రైట్ గా అడుగుతున్న ప్రశ్న. అదే విధంగా చూశారు కదా, ముద్రగడ పద్మనాభం గారి కూతురు చెప్తుంది ఆయనకి గవర్నర్ పదవి ఇప్పిద్దామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు భావించారట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఎన్నికల ముందు వచ్చి జనసేన జాయిన్ అవుతా అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆమెను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని విడదీస్తూని కాదు, ఆ కుటుంబాన్ని కలిసిపోయే వ్యక్తిని నేను తప్ప, అవసరమైతే మీ ద్వారా మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారిని కలుస్తానని కూడా బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభ గారిని ఫోటోలు కూడా ఆయన మీటింగ్ లో ప్రదర్శిస్తుంటే పెద్దవాళ్ళని గౌరవించాలని కూడా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఈమె కనబడతలేదా? ఈమె పార్టీ మారింది, పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషం ఉంది, జన సైనికుల మీద ద్వేషం ఉంది, అందుకే ఇట్లా మాట్లాడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈమె ఇన్ని మాటలు చెప్తుంది కదా, ముద్రగడ పద్మనాభం గారు ఏ పోరాటం చేసినని. ముద్రగడ పద్మనాభం గారు ఏం పోరాటం చేసిండు, ఎవరి కోసం ఫైట్ చేసిండు, ఎవరి కోసం ఆయన పేరు మార్చుకుండు, ఆయన పిఠాపురం ప్రజలకి ఏం మాట ఇచ్చిండు? పిఠాపురం ప్రజల భవిష్యత్తును మారుస్తా అని మాట ఇచ్చిందా? పిఠాపురం ప్రజలకి అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిందా? లేదంటే పిఠాపురాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలుపుతా అని మాట ఇచ్చిందా? ఏం మాట ఇచ్చిండు? పిఠాపురం ప్రజలకి ఆయన ఇచ్చిన మాట వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమని మాట ఇచ్చిండు? పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని మాట ఇచ్చిండు. మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచిరు కదా, ఆయన పేరు ఎవరు మార్చుకోమని చెప్పారు? ఆయన పేరు మార్చుకుంటా అని చెప్పేసి ఆయన ఒక కాపు కమ్యూనిటీకి పెద్ద మనిషి, ఆయన ఏం పేరు మార్చుకుండు? రెడ్డిగా మార్చుకుండు. అప్పుడు కాపు కమ్యూనిటీని ఆయన అవమానించడం అవుతుందా కాదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈయన ఇచ్చిన ఛాలెంజ్ గురించి మాట్లాడలేదు, ఈయన గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనను గౌరవిస్తూనే ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పల్లెత్తు మాట అనలేదు, ఆయన గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఏజ్కి ఆయన విధానానికి ఆయన రెస్పెక్ట్ చేసింది తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని కించపరచలేదు అని చెప్పేసి ప్రజలు జన సైనికులు
నాయకులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మరి ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకుంటారు ముద్రగడ పద్మనాభరెడ్డి అని. ఎందుకు వైసీపీ పార్టీ వాళ్ళు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? ఆయన చనిపోయిన తర్వాత అంత హడావిడి చేసిరు కదా, మరి చనిపోయిన తర్వాత మొదటి విగ్రహాన్ని పులివెందుల్లో ఎందుకు పెడతలేరు, పిఠాపురం అని ఎందుకు మాట్లాడతారు అని చెప్పేసి ప్రజల నుంచి స్ట్రైట్ గా వస్తుంది. సరే, ఆయన కోసం వీళ్ళు ఏం చేసిరు వైసీపీ వాళ్ళు? ఆయన స్మారకంగా ఏదైనా ప్రయత్నం చేసిరు? ఆయన స్మారకంగా ఆయన గౌరవంగా ఏం చేసింది వైసీపీ పార్టీ ఇప్పటిదాకా అని చెప్పేసి స్ట్రైట్ గా ప్రజలు కాపుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి ఈ అడ్వకేట్ రజనీ గారి దగ్గర సమాధానం ఉందా? ముఖ్యంగా అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతుంటే కొంతమంది సోదరులు పెట్టినటువంటి కామెంట్లను, మా కాపులందరినీ మోసం చేసి రెడ్డి కింద పేరు మార్చుకున్న ఆయనకి పెట్టాలి అమ్మ, ఒకటే గుర్తు పెట్టుకో, అలాంటి మహానుభావుడిని మీ వైసీపీ వాళ్ళు రాజకీయంలోకి దింపి ఆయన ప్రాణాలతో రాజకీయం చేసి ఆయన చావుతో కూడా రాజకీయం చేస్తుంది మీ వైసీపీ వాళ్ళు. ఇది మీరు గమనించాలి అని చెప్పి ఒక కాపు సోదరుడు పెట్టిన కామెంట్ ఇది. వైసీపీలో బకరా అయ్యేది కూడా నువ్వే అని చెప్పి సోదరులు కామెంట్, చాలా కామెంట్ పెట్టారు. ఎందుకని స్పెసిఫిక్గా వాళ్ళ కామెంట్ చదివాను అంటే, ఆ కాపు సోదరుల్లో కూడా ఈ యొక్క అడ్వకేట్ రజనీ గారు మాట్లాడిన మాటలకి సానుకూలత రావట్లేదు. అంటే ఆలోచన చేయాలి మనం. నిజంగా వాళ్ళ డాటరే చెప్తుంది, ముద్రగడ పద్మనాభం గారి డాటరే చెప్తుంది, నన్ను చివరి చూపు కూడా చూడకుండా వేసిరు ఈ వైసీపీ వాళ్ళు. మా నాన్నకి నాకు మధ్య ఎన్నో ఉంటాయి, కానీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా వేసిరు, మళ్ళీ మా నాన్న నాకు కనబడతాడా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బిడ్డ అడుగుతున్న మాటకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ కనబడతాడా చెప్పండి? నిజంగా ఒక తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలకి మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి. ఎవరు ఎంతలా కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ బంధం అనేది చావు బతుకుల మధ్య ఖచ్చితంగా కలుస్తుంది. ఆ చావు బతుకుల మధ్య కలిసే బంధాన్ని కూడా అడ్డుకుంటే దాన్ని ఏమనాలి? ఆ బిడ్డను చివరి చూపు కూడా చూడకుండా చేసిన వాళ్ళని ఏమనాలి? నిజంగా ఇవన్నీ వీటి గురించి మాట్లాడితే ఈ అడ్వకేట్ రజనీ గారు చెప్పినట్టుగా ఈమె మేధావిలాగా చెప్తుంది కదా, ఈమె చెప్పినట్టుగా అక్కడ ఆయన విగ్రహం పెట్టడానికి ఒక్క రీజన్ ఈమె చెప్తలేదు. ఆయన ఏం పోరాటం చేసినట్టే ఆన్సర్ లేదు. ఆయన మాట ఇచ్చిందంటే ఏం మాట ఇచ్చిండు? పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని మాట ఇచ్చిండు. ప్రజలకు ఉపయోగపడే మాట ఏమైనా ఇచ్చిందా అంటే సమాధానం లేదు. అదేవిధంగా ఆయన పేరు మార్చుకుండు అంటే ఆయన పేరు మార్చుకున్నాడు కదా, పేరు మార్చుకోవడం వల్ల ఆ కాపు సోదరులందరినీ అవమానించడమా కాదా అంటే దాని మీద ఈమెకు సమాధానం లేదు. అసలు ఈమె ఏం మాట్లాడుతుంది? వంగి దండాలు పెట్టాలి దారిన పోయేవాళ్ళు. అది నీ అభిప్రాయం, నీ మనసులో మాట. ఎందుకంటే జనసేన మీద పవన్ కళ్యాణ్ గారి మీద నీకున్న కోపం అని చెప్పేసి యావత్ ప్రజలు అంటున్న మాటలు నేను మీకు తెలియజేస్తున్నా. సో మీ మనసులో ఉన్న మాటలనంట ఎందుకు ప్రజల మీద రుద్దుతున్నారు, మీ కోపాన్ని ఎందుకు ప్రజల మీద రుద్దుతున్నారు అని చెప్పి స్ట్రైట్ గా ప్రజలు జన సైనికులు అడుగుతున్న మాట. నిజంగానే మరి పెడితే విగ్రహం పిఠాపురంలో పెట్టానా, లేకపోతే పులివెందుల జగన్ గారు మరి అంతకంత ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి జగన్ గారు పార్టీ కానీ వైసీపీ కానీ ముద్రగడ పద్మనాభం గారి సేవల్ని కొనియాడుతుంది, ఆయన గుర్తింపు ఇవ్వాలని చెప్పి తహతాలు ఆడుతుంది కదా, మరి వాళ్ళ ఊర్లో ఫస్ట్ విగ్రహాన్ని పెట్టి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెట్టొచ్చు కదా అని చెప్పి ప్రజలు అంటున్నారు. చాలా బాధాకరం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా రాజకీయం ఏంది అంటే వీళ్ళు వచ్చే ఎన్నికలకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఆయన పేరు మీద రాజకీయాలు చేయడానికి. నిజంగా వీళ్ళు ఆయనకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది, ఆయన కోసం వీళ్ళు చేస్తున్నటువంటి పనులేంది, ఆయన కోసం వీళ్ళు చేయొచ్చు కదా ఏదైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఎందుకు చేయట్లేదు? ఆయన పేరును గౌరవించుకునే విధంగా ఆయన చనిపోయి ఇన్ని రోజులు అవుతుంది. ఆ వైసీపీ పార్టీ కానీ అదేవిధంగా ఈ అడ్వకేట్ రజనీ లాంటి వాళ్ళు ఆయన కోసం చేసింది ఏముంది అని చెప్పేసి ప్రజలు ముఖ్యంగా కాపు బిడ్డలు అడుగుతున్నటువంటి స్ట్రైట్ ప్రశ్న. ఎందుకు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన అగౌరవపరిచే విధంగా ఆ చనిపోయిన వ్యక్తి మీద రాజకీయాలు చేస్తూ ఆయన పేరును ఎందుకు వాడుకుంటున్నారు, ఆయన పేరును ఎందుకు బదనాం చేస్తున్నారు? వీళ్ళు ఆయన గురించి మాట్లాడడం వల్ల వీళ్ళతో పాటు ఆయనను కూడా విమర్శించే విధంగా ఆయనను బదనాం చేసే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది అని చెప్పేసి కాపు బిడ్డలు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్నలు ఇవి. నిజంగా వీటి మీద ఆన్సర్ చెప్తారంటే చెప్పరు, కానీ ఆయన పేరు మీద రాజకీయం చేయడానికే వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాపు బిడ్డలు అందరూ కూడా ఆయన యొక్క పోరాటాన్ని కానీ ఆయన చేసినటువంటి పనులను కానీ ఆ జాతి కోసం ఆయన చేసినటువంటి సేవల్ని కానీ ప్రతి ఒక్కరూ గౌరవిస్తూనే ఉంటారు, గుండెల్లో పెట్టి చూసుకుంటారు. కానీ ఆయనను వీళ్ళు ఆ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన పేరును వాడుకుంటూ ఆయనను కూడా విమర్శించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ బుద్ధి వల్ల వీళ్ళు మాట్లాడే మాటల వల్ల ఆయన పేరు బదనాం అవుతుంది అని చెప్పేసి అభిమానులు అదే విధంగా ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు అయితే అనుకుంటున్నట్టుగా ప్రజలు అంటున్నారు. ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం పెట్టాల్సి వస్తే
మొదట పులివెందులనే పెట్టాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా మేము గౌరవిస్తామని చెప్పి జన సైనికులు, కాపులు, అదేవిధంగా ప్రజలు అంటున్నారు. పిఠాపురంలో మోడీ విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ఈమె పెద్ద పెద్ద మాటలు చెప్తుంది. దీనికి ముందు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎక్కువగా అభిమానిస్తారు కదా ముద్రగడ పద్మనాభం గారిని, అదేవిధంగా ఆయన ప్రేమ చూపిస్తారు కదా. ఎందుకు మరి వైఎస్ జగన్ గారి నియోజకవర్గం పులివెందులలో మొదటి విగ్రహాన్ని పెట్టాలి, అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహనీయుని విగ్రహాలు పెట్టాలి, పిఠాపురంలో కూడా తర్వాత పెట్టాలని చెప్పేసి ప్రజలు, కాపు బిడ్డలు, జన సైనికులు అయితే అనుకుంటున్నారు. మరి వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగానే మొదటి విగ్రహాన్ని పులివెందులలో పెట్టాలా లేదంటే పిఠాపురంలో పెట్టాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. జై హింద్, జై భారత్.